నూజివీడులో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. భారీ స్థాయిలో రజకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన రజకులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బడుగు బలహీన వర్గాల పురోభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బీసీల వృత్తులు అభివృద్ధి చెందితేనే మిగిలిన వృత్తులు సైతం ప్రగతి బాటలో పయనించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కుమ్మరి, నేత, చేనేత, వడ్రంగి, చాకలి, భవంతుల నిర్మాణంలో ఎక్కువ శాతం బీసీలే పనిచేస్తుంటారని, వారి వృత్తికి ఆటంకం వస్తే ఆర్థిక వ్యవస్థలో వ్యత్యాసాలు విలయతాండవం చేస్తాయని అన్నారు. అన్ని కులాల వృత్తులు సమాన పాలలో వృద్ధి చెందితేనే గ్రామాలు, తద్వారా మండలం, జిల్లా, రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తాయని అన్నారు. కుల వృత్తులను, సాంప్రదాయ కళలను కాపాడుకోవడం అనేది అందరి బాధ్యత అని అభివర్ణించారు. బీసీల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని అన్నారు. నూజివీడులో రజక సోదరులు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న రజక భవన నిర్మాణం ఈ రోజు సాకారమైంది. ఆ సంతోషం ప్రతి రజక సోదరుడు సోదరిమణి ముఖంలో చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ బలహీన వర్గాల ఆకాంక్షలను తీర్చాలి, వారిని సమాజంలో పైకి తీసుకురావాలి, వారికి నైపుణ్యాలు నేర్పించి ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో వ్యాపారాత్మకంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ బలహీన వర్గాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బలహీన వర్గాల సంక్షేమం కోసమే 51,097 కోట్ల రూపాయలని కేటాయించారంటే ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాల పట్ల ఉన్న భావం ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని బలహీన వర్గాలకు కూడా వారి వారి ఆకాంక్షల మేరకు, వారి వారి కోరిక మేరకు వారికి కమ్యూనిటీ హాల్స్ భవనాలు నిర్మిస్తానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి మా దుర్గాప్రసాద్ గారు, మా వైస్ చైర్మన్ గారి కోరిక మేరకు మరి 7వ వార్డులో ఇప్పటికే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తానికి, 50 లక్షల రూపాయలు బీసీ కళ్యాణ మండపానికి శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా కాపుడు కళ్యాణ మండపం ఏదైతే నేను ఎన్నికల్లో హామీ ఇచ్చానో దాన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.